అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 6 వారాల్లో బెయిల్ మీద బయటకు తీసుకురావడం జరిగింది. ఎలా జరిగింది? తప్పుడు కేసు పెట్టారు కాబట్టి, సరైన సాక్ష్యాధారాలు లేకుండా మేము ఏది చేసినా చెల్లుతుంది అనే ధైర్యంతో దాటి చట్టాన్ని చేతిలో తీసుకొని చేసిన దానివల్ల జరిగిన పరిణామం అది. ఆ కేసులో మన ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, ఇతర పోలీస్ అధికారులు, బయట వ్యక్తులు వీళ్ళందరి మీద కేసు వేయటం జరిగింది. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, అసలు పాత నానుడి ఒకటి ఉంది, జస్టిస్ కెన్ బి డిలేడ్ బట్ కెనాట్ బి డినైడ్. సాగదీయొచ్చు, ఏ రోజుకైనా శిక్ష అనుభవించాల్సిందే. అది వారమా, నెల, ఒక సంవత్సరం కాదు. తప్పించుకున్నాము అనుకుంటే ఫైనల్గా మా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, రేపు జమిలీ ఎలక్షన్స్ 2 సంవత్సరాలు రాబోతుంది, వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఆ రోజు తప్పకుండా ఈ కేసులన్నీ బయటకు తీస్తాం, శిక్ష అనుభవించాల్సిందే. పేర్లు నమోదైనవి, ఎందుకంటే సాక్ష్యాలు వాళ్ళ సంతకాల ద్వారా ఉన్నాయి. కోర్టు తీర్పు చెప్తుంది. డక్కిలి సర్పంచ్ నన్ను అవమానించారు, నా సంతకం లేకుండా మీటింగ్ జరుపుతున్నారు, నా పర్మిషన్ లేకుండా వర్క్స్ ఇష్యూ చేస్తున్నారు, అయిన తర్వాత సంతకం పెట్టమని ఒత్తిడి చేస్తున్నారు, దీన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నానని కలెక్టర్కి కంప్లైంట్ చేస్తే, ఒక ఎస్టీ మహిళ ఉండి సర్పంచ్గా ఉన్న ఆమె పరిధిలో ఆమె అధికారులకు లోబడి దాన్ని సరిచేయమంటే కలెక్టర్ గారు ఆదేశించారు. అధికారి ఏం చేస్తాడు? ఆమెను క్వశ్చన్ చేయటం మొదలు పెడతాడు, ఆమె తప్పు చేసినట్టు రిపోర్ట్ ఇస్తాడు. ప్రజా సంఘాలు రంగంలోకి దిగినాయి. మేము మరొకసారి అసలు విషయం కలెక్టర్ గారికి చెప్పి, మొన్నటికి మొన్న రూరల్ ఎండిఓ గారు ఒక ఎంపీటీసీకి నోటీస్ ఇచ్చినంత వరకే అతనికి ఉన్న అధికారం. దానికి ఇచ్చిన జవాబు తీసుకోవాలి, కౌన్సిల్లో పెట్టాలి, కౌన్సిల్ తీర్మానం చేస్తుంది, దాన్ని పాస్ ఆన్ చేయాలి. కానీ ఏం చేశారు? ఎన్నుకోబడ్డ ఎంపీటీసీని అవమానించి మీటింగ్కి వచ్చినా అని బయటికి వెళ్ళమని చెప్పడం జరిగింది. ఏ కారణంతో? మా పై అధికారి ఆదేశాల మేరకు అని. దానికి సంబంధించిన వీడియో ఉంది, లిఖితపూర్వకం కూడా ఇవ్వటం జరిగింది. దీన్ని జరిపి చైర్మన్ దగ్గరికి కంప్లైంట్ చేశాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. జడ్పీ సిఇఓ గారు నేను అలాంటి సందేశం కానీ అలాంటి ఆదేశం కానీ ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది. ఎంక్వైరీ పెట్టి నిజానిజాలన్నీ బయటకు వస్తాయి. సిఇఓ గారు స్పష్టంగా చెప్పారు, నేను ఆదేశాలు ఇవ్వలేదు అని. మరి ఎండిఓ గారు ఏ అధికారంతో చేశారు? అసలు బయటకు పంపించే అధికారమే లేదు.
ఇది చాలా తీవ్రంగా పరిగణించి పెద్దల దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. తప్పకుండా ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటం జరిగింది. పరిధి దాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదని పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. న్యాయపరంగానే పోరాడతాం, విషయాలు పై అధికారులకు తెలియజేస్తాం, కోర్టుకు వెళతాం. ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోక తప్పదు. మీడియా మిత్రుల ద్వారా మరొకసారి మీకు విన్నవించుకుంటుండా, రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ 4 పనులు ఎక్కువ చేయాలనుకుంటే చేసుకోండి. కానీ అపోజిషన్లో ఉన్నాం కదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ టార్గెట్ చేస్తే వదిలేది లేదు. వారికి అండగా ఎంత చిన్న విషయమైనా, ఎంత పెద్ద విషయమైనా, ఎంత పెద్ద వ్యక్తి ఇన్వాల్వ్ అయినా కూడా వారి ముందరుండి ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా మా కార్యకర్తలకు అండగా ఉంటాను. అది కోర్టు ద్వారా కానీ పై ఆఫీసర్ల ద్వారా కానీ న్యాయం జరిగే వరకు పోరాడతారని మీ ద్వారా తెలియ. మొన్నటికి మొన్న రూరల్ ఎండిఓ గారు ఒక ఎంపీటీసీకి నోటీస్ ఇచ్చినంత వరకే అతనికి ఉన్న అధికారం. దానికి ఇచ్చిన జవాబు తీసుకోవాలి, కౌన్సిల్లో పెట్టాలి, కౌన్సిల్ తీర్మానం చేస్తుంది, దాన్ని పాస్ ఆన్ చేయాలి. కానీ ఏం చేశారు? ఎన్నుకోబడ్డ ఎంపీటీసీని అవమానించి మీటింగ్కి వచ్చినా అని బయటికి వెళ్ళమని చెప్పడం జరిగింది. ఏ కారణంతో? మా పై అధికారి ఆదేశాల మేరకు అని. దానికి సంబంధించిన వీడియో ఉంది, లిఖితపూర్వకం కూడా ఇవ్వటం జరిగింది. దీన్ని జరిపి చైర్మన్ దగ్గరికి కంప్లైంట్ చేశాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. జడ్పీసీఓ గారు నేను అలాంటి సందేశం కానీ అలాంటి ఆదేశం కానీ ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది. ఎంక్వైరీ పెట్టి నిజానిజాలన్నీ బయటకు వస్తాయి. సిఇఓ గారు స్పష్టంగా చెప్పారు నేను ఆదేశాలు ఇవ్వలేదు అని. మరి ఎండిఓ గారు ఏ అధికారంతో చేశారు? అసలు బయటకు పంపించే అధికారమే లేదు. ఇది చాలా తీవ్రంగా పరిగణించి పెద్దల దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. తప్పకుండా ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటం జరిగింది. అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. దీని గురించి ఒకసారి ఆల్రెడీ మాట్లాడినా. వెంకటగిరి మున్సిపాలిటీలో 25 కౌన్సిలర్స్ ఉన్నారు. 25కి 25 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన కౌన్సిలర్సే. అయినా తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఒక సందర్భంలో మాకు సంబంధం లేదన్నారు. కానీ వస్తున్న వార్తలను బట్టి మరి పార్టీ ఇన్వాల్వ్ అయిందా, చేస్తున్న వ్యక్తులకి వారి హైకమాండ్ నుంచి క్లియరెన్స్ ఉందా అనేది తెలియకుండా బెదిరింపులు, ప్రలోభాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ 3 సార్లు నేను వెంకటగిరికి వచ్చినప్పుడల్లా
19 మంది కౌన్సిలర్స్ 19 మంది కౌన్సిలర్స్ రావటం, కలిసి కూర్చోవటం, మంచి చెడులు మాట్లాడుకోవటం ప్రతిసారి జరిగింది. మధ్యలో ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా ఏ ఒక్కరూ తగ్గలేదు, తరగలేదు. మరి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్నే మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎన్నుకున్న ప్రతినిధులు ఆయనలాగే విలువలు నిబద్ధత పాటించడం ఎంతో గర్వకారణం అని హ్యాట్స్ ఆఫ్ చెప్పడం జరిగింది. ఈ 19 మందికి మీడియా ద్వారా వారందరూ ఇక్కడ ఉండారు, వారందరికీ నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తుంటాను. వారి నిబద్ధతని, పార్టీ క్రమశిక్షణని పాటిస్తుంటారు. 9వ తేదీ కూడా ఇదే కొనసాగుతుంది. ప్రలోభాలు ఉండొచ్చు, బెదిరింపులు ఉండొచ్చు. మేము ఇప్పుడే మాట్లాడుకున్నాం, అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఏ హైకమాండ్ క్లియరెన్స్ ఉంది? క్లారిటీ లేదు. తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది అని స్పష్టంగా చెప్పండి. నేను ఆ రోజే చెప్పినా, మళ్ళీ ఇంకోసారి చెప్తా. ఆభాసు పాలు కాక తప్పదు. తెలుగుదేశం పార్టీ మీడియా మిత్రులు అప్పుడప్పుడు వారికి అర్థమయ్యే విధంగా కొంచెం వక్రీకరిస్తారు. నేను ఎవరి వ్యక్తిగత పేరు ఎత్తల. ఇది తెలుగుదేశం వర్సెస్ వైసీపీ పార్టీల యుద్ధం కాదు, మాకు సంబంధం లేదని స్పష్టంగా తెలియజేయమని చెప్పండి. ఇది పార్టీల మధ్య జరిగేది. మొన్నటికి మొన్న బై ఎలక్షన్స్ జరిగితే చిన్నవే మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది. నిబద్ధతతో, విలువలతో కూడిన రాజకీయం చేస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో